స్తుతికి పాత్రుడు, స్తోత్రార్హుడు, ఆరాధ దైవమైనటువంటి మన యేసయ్య పరిశుద్ధ నామములో ఉదయకాలమందు మనమంతా కూడా సమకూర్చబడి ప్రభుని ఘనపరచటానికి, ప్రభుని ఆరాధించటానికి, ప్రభువును మహింపరచటానికి సజీవ లెక్కలో జ్ఞాపకం చేసుకున్నటువంటి దేవాది దేవునికి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాను. అలాగనే ప్రతిరోజు ఉదయకాలపు కృపావాక్య ధ్యానాలలో పాలుపంపులు కలిగి వాక్యం వింటూ బలపడుతూ అనుసరిస్తున్న బిడ్డలకు ప్రభు పేరిట వందనములు, ప్రభు పేరిట శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో దేవుడు మనకిచ్చినటువంటి వాక్యాన్ని మనము చదువుకొని ప్రార్థనాపూర్వకంగా వాక్యాన్ని ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథంలో నుంచి కీర్తన 121 కీర్తన 1-2 చరణాలని మనం చదువుకుందాం. కీర్తన మొత్తము కూడా ఉన్నటువంటి వివరాలను మనము ఆత్మీయ ఎదుగుదల కొరకు ధ్యానం చేద్దాం. ఇక్కడ 1-2 చరణాల్లో ఉన్నటువంటి మాటలు ఈ విధంగా ఉన్నాయి. కొండల తట్టున కన్నులెత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినటువంటి వాడు. పరిశుద్ధుడైనటువంటి మా తండ్రి, కృపగలిగినటువంటి మా దేవ, నాయన నీ పరిశుద్ధ నామములో మీ యొక్క పాద సన్నిధిలో ఉన్నాం. మీ మాటలు మీరు ధ్యానిస్తుండగా మీరు నాయన వివరించండి, బలపరచమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క చదివినటువంటి కీర్తన యాత్రా కీర్తన అని మరి పిలుస్తూ ఉంటారు. ఈ యాత్రా కీర్తన అనేది బైబిల్లో ఇంచుమించుగా ఒక 14 కీర్తనలు, 121 కీర్తన నుంచి 134 కీర్తన వరకు యాత్రా కీర్తన అని పిలువబడుతున్నటువంటి కీర్తనలు. ఇవి ఏటేటా యూదులు యెరూషలేముకు వాళ్ళు వెళ్తున్నప్పుడు, ఇవి మరి ఆ మార్గ మధ్యంలో ఎక్కుతూ ఉన్నప్పుడు, దిగుతూ ఉన్నప్పుడు ఆడవారంతా కూడా ఒకవైపు, మగవారంతా కూడా ఒకవైపు వాళ్ళు ఆ విధంగా ఎక్కుతూ దిగుతున్నటువంటి సందర్భాలలో వాళ్ళు ఈ యొక్క కీర్తనను వాళ్ళు పాడేటువంటి వారు. వాళ్ళు మరి మార్గ మధ్యములో దొంగలు ఉన్నటువంటి వాతావరణము, అడవి జంతువులు, ఇలాంటి భయాలు, ఆందోళనలలో వాళ్ళు దేవుడే మాకు మరి రక్షకుడు, ఆయన మాకు నమ్మకమైన దేవుడు అంటూ ఆ పాట పాడుతూ వాళ్ళు ఆ జర్నీ చేస్తున్నప్పుడు ఆ ప్రయాణం కూడా వాళ్ళకి ప్రయాణంగా కాకుండా సులువుగా వాళ్ళు ప్రయాణం చేసేటట్లుగా, ఆ విధంగా యవ్వనంలో మరి చిన్నపిల్లలందరూ కూడా ఆడవారి వైపు వారు మరి వాళ్ళు ఎక్కటానికి దిగటానికి అలాగ ఒక పద్ధతిని వాళ్ళు ఏర్పాటు చేసుకొని అలాగా వాళ్ళు ఈ కీర్తన పాడుతూ ఉన్నటువంటి సందర్భం. ఇది సుమారు డేవిడ్ కాలము కానీ, లేదంటే మరి ఆ యొక్క మందిరం కట్టిన తర్వాత కానీ ఈ యొక్క మరి పాట రాసినటువంటి కాలం ఉండొచ్చు అన్నట్టుగా. ఇది మరి ఆ తీర్థయాత్రలు, లేదంటే ఆ తీర్థయాత్రలో ఆరాధించేటువంటి కీర్తన అన్నట్టుగా ఈ కీర్తన పాడేటువంటి వారు కనుక ఇంచుమించుగా మరి ఈ కీర్తనలో మరి 8 వచనాలు ఉన్నాయి. ఈ 8 వచనాలలో మరి ముఖ్యమైనటువంటి మాట మరి సహాయము, అలాగనే మరి కాపాడువాడు, ఆయన నీడగా,
మరి ఆయన కాపాడుట, ఆయన రక్షించుట అన్నట్లుగా కీవర్డ్స్ అక్కడ మరి ఆ కీర్తనలో మనకు కనిపిస్తూ ఉన్నాయి. ఈ క్రమంలో మనము మరి ఈ యొక్క కీర్తని ధ్యానం చేసేటప్పుడు ఆ కీర్తనకారుడు మరి ఆ కీర్తించిన విధం మనం చూసినప్పుడు, కొనల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడి నుండి వచ్చును అన్నట్టుగా ప్రశ్న వేసుకుంటున్నట్లుగా, కనుక నేను ఎక్కుతున్నది మరి వెళ్తున్నది చూస్తున్నది అనేది నేను దేవుని వైపు నేను చూస్తున్నాను, కనుక సహాయము నాకు ఎక్కడి నుంచి వస్తుంది? దేవుని వల్లనే నాకు సహాయం రావాలి, దేవుడే నాకు సహాయం చేయాలి. మరి ఆయనే మరి భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు కాబట్టి ఆయన ద్వారే సహాయం కలుగుతుంది, ఆయన లేకుండా సహాయము కలగదు అన్నట్టుగా కీర్తనకారుడు మరి ఆ కీర్తన రాయటం జరిగింది. ఈ యొక్క అనుభవాన్ని మనం ఒక 7 మాటలలో ధ్యానం చేయటానికి మరి మొదటిగా అక్కడ ఉన్నటువంటి ఎక్కింపు, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, లేక నీ ఆ కొండల వైపు మరి ఎక్కుతున్నటువంటి అనుభవాన్ని ఆత్మీయ వృద్ధిని గురించి సూచిస్తూ ఉంది. మొదటిగా మన జీవితము క్రైస్తవునిగా ఎప్పుడు కూడా పైకి ఎక్కేటువంటి వారుగా ప్రయాణం చేసేటువంటి వారుగా ఉండాలి, కానీ దిగజారేటట్లుగా దిగిపోయేటట్లుగా ఎప్పుడు కూడా క్రైస్తవుని జీవితము అనేది ఉండకూడదు. నేను కొండల వైపు నా కన్నులెత్తుచున్నాను అంటే ప్రతిదీ కూడా మరి నా అభివృద్ధికి, నీ ఎదగటానికి నేను ఆ విధంగా నేను ఆయన వైపు చూస్తున్నాను అన్నట్టుగా మరి మొదటిగా ఆ ఎక్కింపు అనేది, ఎదగటం అనేది ఆత్మీయ అభివృద్ధికి సూచనగా మనకు కనిపిస్తుంది. రెండవదిగా దేవుని యొక్క సహాయం మీద ఆధారపడము. ఎట్లాగా అంటే ఎక్కే మార్గములో మన బలము కాదు, దేవుని యొక్క సహాయము ముఖ్యము అన్నట్టుగా. దేవుని సహాయం లేకుండా ఎదగలేము, మనము వృద్ధి చెందలేము. నా సహాయము యెహోవా నుండే వస్తుంది, యెహోవా వల్లనే నాకు సహాయం రావాలి అన్నట్టుగా. మరి మూడవదిగా చూసినప్పుడు దేవుడు మనకు రక్షకుడు అని మూడవ మాటగా, ప్రయాణంలో ప్రమాదంలో ఉంటాయి, కానీ దేవుని యొక్క కాపుదల కాపాడేటువంటి వాడు దేవుడే. కీర్తన 121 కీర్తన 7వ చరణములో అంటాడు, ఏ అపాయం రాకుండా యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును అన్నట్టుగా మనల్ని కాచి కాపాడేటువంటి వాడు దేవుడే. మరి నాలుగవదిగా మనము మరి ఆత్మీయ వృద్ధిలో ఎలాగుండాలి అని మనం చూసినప్పుడు ఐక్యతతో మనం ఎదగాలి. ఐక్యత అనేది ఉండాలి. మనం ఒంటరిగా కాదు, కానీ సంఘములో సహవాసంలో కలిసి ఎదగటము అనేది మనం నేర్చుకోవాలి. కీర్తన 133 కీర్తన 1వ చరణంలో మరి సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము అని ఆ యొక్క సందర్భములో అక్కడ దేవుడు ఆ కీర్తనలో వ్రాయించినటువంటి మాట, అక్కడ ఆశీర్వాదమును, ఆహారమును, అభివృద్ధిని ఉండవలెను అన్నట్టుగా దేవుడే ఆ యొక్క సందర్భాన్ని ఆయన జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. అలాగా మన జీవితాలలో ఆత్మీయ వృద్ధి అని కలగటానికి మనము అలాగ నడుచుకోవాలి. ఐదవదిగా మరి పశ్చాత్తాపం ద్వారా ఎక్కింపు. అది 130వ కీర్తనలో మనం చూసినప్పుడు పాపము నుండి తిరిగి దేవుని వైపుకు మనము ఎక్కాలి, లేదంటే అలా విధంగా మరలాలి. యెహోవా అక్కడ భక్తుడు అంటాడు, యెహోవా నేను మరి లోతులలో నుండి
అగాధములో నుండి నేను నీకు మొరపెడుతూ ఉన్నాను కనుక ప్రభువా నాకు సహాయం చేయండి అన్నట్టుగా భక్తుడు అక్కడ చెప్పినటువంటి మాటని మనం చూసినప్పుడు అక్కడ ఏమని చెప్తున్నాడు అంటే, యెహోవా అగాధ స్థలంలో నుండి నేను నీకు మొరపెట్టుచున్నాను అని అంటాడు. కనుక సహాయం అనేది దేవుని వలన కలగాలి, కానీ దేవుడు లేకుండా సహాయం అనేది మరి ఏది కూడా మనకు అందదు అనేది తెలుసుకోవటానికి. ఆరోదుగా ఆరాధనతో ప్రయాణము. 134వ కీర్తనలో ఒక మాట రాయబడినటువంటి మాట ఏమని రాయబడింది అని అంటే, 134:2వ చరణములో అక్కడ అంటాడు, మీరందరూ యెహోవాని అనుసరించుడి, పరిశుద్ధ స్థలం వైపు మీ చేతులెత్తి యెహోవాను సన్నుతించుడి అనే మాట అక్కడ రాయబడింది. అక్కడ మరి ఎక్కే ప్రతి దశలో దేవుని మనము స్తుతించేటువంటి వారముగా, దేవుణ్ణి మనము ఎంతగా స్తుతిస్తూ గణపరుస్తూ ఉంటామో అంతగా మనము మరి ఎదగటానికి, ఎక్కటానికి, అభివృద్ధి చెందటానికి దారితీస్తుంది. 7వదిగా ఆశీర్వాదముతో ముగింపు అన్నట్టుగా మరి దేవుని దగ్గరకు ఎక్కిన వారికి ఆశీర్వాదము తప్పక వస్తుంది, వారికి లభిస్తుంది. 108వ కీర్తనలో ఎవరు ఆయన యుద్ధకు వచ్చేవారు అంటే, యెహోవా యందు భయభక్తులు కలిగినటువంటి వారుగా ఉన్నటువంటి వారి జీవితాలలో మరి ఆయన దగ్గరకు వస్తారు. ఆయన వారిని ఆస్వాదించి అన్ని విషయాల్లో కూడా వారిని అభివృద్ధి పరుస్తాడు. కనుక ఈ యొక్క యాత్రా కీర్తన అనేది, ఆరాధనా కీర్తన అనేది మన జీవితంలో ఒక ఆత్మీయ ఎక్కింపు, ఎదుగుదల. ప్రతి అడుగులో దేవునితో మరి ఎక్కుతున్నప్పుడు ప్రతి అడుగు కూడా దేవునితో మరి దగ్గర అవుతున్నాము, ఆయన సన్నిధికి చేరేటువంటి ప్రయాణము అన్నట్టుగా మన జీవితాలలో ఆ విధంగా ప్రభు సహాయకుడిగా ఉన్నాడని భక్తుడు తన యొక్క భక్త జీవితంలో అతని యొక్క అనుభవాన్ని ఆ విధంగా రాశారు. మనం కూడా మన జీవితాలలో మనము ఎప్పుడు కూడా మన ఆత్మీయ అభివృద్ధిలో, ఆత్మీయ ఎదుగుదలలో దేవుని సహాయము, దేవుని రక్షణ, ఐక్యతలో దేవుని యొక్క మేలు, మనము ప్రభులో ఎంతగా పశ్చాత్తాపమై ఉన్నప్పుడు అంతగా హెచ్చింపు, ఎదుగుదల, మనము చేసిన మేలును బట్టి ఎప్పుడు కూడా ఆయన్ని ఆరాధన చేసేటువంటి వారముగా మన జీవితాలలో మరి ప్రభు ఆయన ప్రారంభం, ముగింపు అనేది ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా ప్రభు ఆయన చేసి మనల్ని ఆయన ఆ విధంగా మరి దీవించారు. కనుక ఆ దీవెనలు ఎప్పుడు కూడా మన జీవితాల్లో, కుటుంబాలలో, మన ప్రాంతాలలో ఉండునట్లుగా దేవుని యొక్క సహాయము మనకు అందించబడునుగాక. అట్టి సహాయము పరిశుద్ధాత్మ దేవుని ద్వారా కలుగునుగాక. ఆమెన్. ప్రేమగల తండ్రి, పరిశుద్ధుడా మీకు వందనాలు. మీ పరిశుద్ధ నామములో ఉదయకాలం మందు 120వ కీర్తన ఉన్నటువంటి 1-2 చరణాలను బట్టి, కీర్తనలో ఉన్నటువంటి భావాన్ని బట్టి ధ్యానం చేస్తున్నప్పుడు మా ఆత్మీయ వృద్ధి అనేది ఎలాగుండాలి, మరి ఆత్మీయ వృద్ధి కావాలంటే ఏ విధంగా ఉంటే వృద్ధి అనేది మీరు తెలియచేశారు. కనుక ఈ మాటలను బట్టి వింటున్న బిడలకు, ఈ కీర్తన భావాన్ని బట్టి ఎప్పుడు కూడా నీ బిడలనైనా ప్రతి విషయంలో కూడా నిన్ను ప్రభా మరి బిడలు ప్రార్థించేవారుగా, ఆరాధించేవారుగా, స్తుతించేవారుగా, నీ యొద్దకు వచ్చేటువంటి వారుగా, నీతో కూడా ఉండేటువంటి అనుభవాన్ని, భాగ్యాన్ని, అటు భాగ్యాన్ని బట్టి బిడలకు క్షేమము కలుగునట్లు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. తొట్టెలకుండా కాచి కాపాడేటువంటి పరమందు దేవుని ప్రేమ, కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క దివ్యకృప, పరిశుద్ధ ఆత్మ యొక్క అనిను సహవాసం
ఈ మాటలు వింటూ బాధపడుతున్న బిడ్డలకును సకల పరిశుద్ధులకును ఆయన దాసులకును సదా తోడే నడిపించునుగాక. దైవాశీస్సులు మీకు కలుగునుగాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను వృద్ధిపరచునుగాక. ఆమేన్.